యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్లో ఎవరైతే డాక్యుమెంట్స్ లేకుండా ఆ దేశానికి మైగ్రేట్ అవుతారో వాళ్ళని రువాండా తరలించే ప్లాన్ 3 సంవత్సరాల నుంచి నడుస్తోంది. అయితే ఆ ప్లాన్కి ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు పడుతున్నాయి. కానీ ఫైనల్గా ఈ చట్టానికి రాయల్ అసెంట్ వచ్చేసింది. కింగ్ చార్లెస్ ఈ చట్టానికి సంతకం పెట్టేశారు. రాయల్ అసెంట్ అయిపోయిందనమాట. భారతదేశంలో రాష్ట్రపతి సంతకం అంటే బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి సంతకం ఎలాంటిదో అలానే అక్కడ రాయల్ అసెంట్ అనమాట. 2023లో ఈ రువాండా ప్లాన్ని ఎవరైతే ఇల్లీగల్గా బ్రిటన్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని రువాండా తరలించే ప్లాన్ని బ్రిటన్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇది తప్పు అని చెప్పింది. కానీ మీకు తెలుసు బ్రిటన్లో సుప్రీంకోర్టు కన్నా కూడా బ్రిటిష్ పార్లమెంట్కి పవర్స్ ఎక్కువ. బ్రిటన్లో న్యాయ సమీక్ష అధికారం కూడా లేదనమాట. సో ఇప్పుడు రాయల్ అసెంట్ అయిపోయింది. ఈ బిల్లు చట్ట రూపంలోకి వచ్చేసింది. దీంతో బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ గారు వచ్చే 10-12 వారాల్లో ఫస్ట్ ఫ్లైట్ వెళ్ళబోతుందని చెప్పి రువాండాకి ఆయన ఆశాజనకం వ్యక్తం చేస్తున్నారు. యూకే నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని. అసలు యూకే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎందుకు పంపించేస్తుంది? యూకేలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది ఎక్కువైపోయారంట. ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా చిన్న చిన్న పడవల్లో యూకేకి వచ్చేసి వాళ్ళ ప్రాణహానికి తీసుకొచ్చుకుంటున్నారు. అంతేకాదు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశాలు వాయిలెన్స్, ఆఫ్రికా దేశాలు ఇలాంటి చోట్ల నుంచి హింస ఎక్కడైతే ఎక్కువ ఉందో, అనిశ్చితి ఎక్కడైతే ఎక్కువ ఉందో, పర్సెక్యూషన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడి నుంచి వచ్చేస్తున్నారన్నమాట. వీళ్ళందరినీ యూకే హోస్ట్ చేయలేకపోతుంది. దీనివల్ల యూకేలో చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది అనుకుంటున్నారు యూకే ప్రజలు. అంతేకాదు అక్కడ హౌసింగ్ కానీ ఎస్ఎల్ఎం సీకర్స్ కోసం ఉండే ఫండ్స్ కానీ ఏమి సరిపోవట్లేదంట. చివరికి బ్రిటను హోటల్స్ని అద్దెకి తీసుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళందరినీ హౌసింగ్ కల్పించడానికి. ఇంత పరిస్థితి వచ్చిందనమాట. దీంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ ప్రామిస్ అనమాట ఇది. చాలా కాలం నుంచి మేము పంపించేస్తాం. వచ్చే సంవత్సరం 2025లో ఎలక్షన్స్, బ్రిటన్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎర్లీ 2025. ఈ లోపల వాళ్ళ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. అయితే ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడో పంపిద్దామని ట్రై చేశారు 2 years బ్యాకే. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు దీన్ని అడ్డుకట్ట వేసి ఆపేశారనమాట. ఇప్పుడు రైట్స్ గ్రూప్ వాళ్ళు, హక్కుల గ్రూప్స్ వాళ్ళు, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఈ ఫ్లైట్స్ని ఆపే శక్తి, అంటే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైనా చేసి ఈ ఫ్లైట్స్ని ఆపేస్తుందా, వీళ్ళని పోనీకుండా చేస్తుందా అని చెప్పి కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ అసలు రువాండాకి ఎందుకు పంపిస్తున్నారు? బ్రిటన్ మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ పే చేసి, అంటే వీళ్ళందరినీ పంపించడానికి బ్రిటన్ ఏం చేస్తుంది, కొన్ని మిలియన్ల పౌండ్లు పే చేస్తుంది. ఇప్పటికే దాదాపు 290 million pounds పే చేసిందంట బ్రిటన్ రువాండాకి. అయితే రువాండాలో చాలా బ్యాడ్ హ్యూమన్ రైట్స్ ట్రాక్ రికార్డ్ ఉంది. వాళ్ళు ఎస్ఎల్ఎం సీకర్స్ని అసలు సరిగ్గా చూడరు, హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్. ఇట్లాంటి దేశం నువ్వు ఎలా పంపిస్తావని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ సేఫ్టీ ఉంటుందా, రువాండాలో నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా, సేఫ్టీ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అయితే బ్రిటన్ యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రిటన్లో ఉన్న వనరులు ఓవర్ క్రౌడ్ అయిపోయినాయి. ఆ వనరులు చాలామంది తక్కువ వనరులోనే చాలామంది వాడేస్తున్నారు. దాంతో ఉద్యోగాలు లేవు, చిన్న ఉద్యోగాలు లేవు. అక్కడ రోడ్డు మీదకి వెళ్ళాలంటే సాయంత్రం 6 తర్వాత భయం వేస్తుంది. అంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు. అసలు మీకు గుర్తుంటే 2016లో బ్రెగ్జిట్ అవడానికి ఒక రీజన్ ఇమిగ్రేషనే. సో ఇమిగ్రెంట్స్ వచ్చేస్తున్నారు, మా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఉన్న డబ్బులు, దానికి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ వాడేసుకుంటున్నారు, అవన్నీ మాకు అందట్లేదని బ్రిటిష్ ప్రజలు ఫీల్ అయ్యారనమాట. అయితే దీనిలో కూడా ఇదొక పొలిటికల్ ఇష్యూ కూడా అయిందనమాట. దీనిలో అక్కడ బ్రిటన్లో ఉన్న అపోజిషన్ పార్టీ లేబర్ పార్టీ దీనికి సంబంధించి చాలా కూలంకుషంగా పరిశీలిస్తోంది, వీళ్ళు ఎలా దీన్ని డీల్ చేస్తున్నారనే అంశం మీద. సో పొలిటికల్గా కూడా విత్ ఇన్ కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ రువాండా డీల్ పైన చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ రువాండా డీల్ అనేది ఫస్ట్ అనౌన్స్ చేసిన రిషి సునాక్ కాదు, అంతకుముందున్న బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు. ఆయన టైంలోనే ఈ ఆలోచన అంతా జరిగింది. ఆయన దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.